ఈ సంక్రాంతి రోజు బొమ్మల కొలువు చేయడానికి కానీ, లేదా రకరకాల ముగ్గులు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు కదా! ఇవన్నీ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందంటారా? మనకు ఆడవాళ్ళందరూ కూడా చిన్న పిల్లలతో ధనుర్మాసం అంతా కూడా ముగ్గులు వేయిస్తారు. హ్మ్. వారికి కావాల్సినటువంటి కోరికలు నెరవేరడానికి హ్మ్. అని చెప్పేసి. తర్వాత అలా రోజు వేసేటటువంటి ఆ ముగ్గులు వేయడం వలన వారికి ఏకాగ్రత అనేది కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. ఆ ముగ్గు వేసినటువంటి ముగ్గును కూడా పిట్టలు, చిన్న చిన్న జీవులన్నీ కూడా వాటిని తిని మనకు ఆయురారోగ్యాలను ఇస్తాయని చెప్పడం. అలాగే మనము వేసినటువంటి ఆ యొక్క ముగ్గును వేసేటప్పుడు వారు కూర్చోవడము, వంగి చేయడము, హ్మ్. ఇవన్నిటి వల్ల వాళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి వ్యాయామం అనే వ్యాయామాలు చెప్పొచ్చు. కూడా అవుతాయని చెప్పొచ్చు. తర్వాత ఆ గొబ్బెమ్మలు పెట్టడం. గొబ్బెమ్మలను ఏదైతే ఉందో లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి, ఆ యొక్క లక్ష్మీదేవిగా వాటిని పూజించడము. అలాగే సంధ్యా సమయంలో బొమ్మల కొలువును పెట్టడం. అది ఆడవాళ్ళకు చాలా ప్రత్యేకం. కొందరికి ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఈ యొక్క చేసుకుంటారు. సమయంలో సంక్రాంతి సమయంలో చేస్తారు. కొంతమంది వారు దీపావళి సమయంలో కూడా బొమ్మల కొలువు చేస్తారు. ఆచరిస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా అదే సమయంలో మనకు కొంతమంది ఆడపడుచులను పిలిచి వారు వాయినాలు ఇవ్వడము, హ్మ్. కొంతమంది ఇండ్లల్లో నోములు ఉంటాయి, హ్మ్. సంక్రాంతి నోములు. ఆ నోములు జరిపించుకోవడం ఇవన్నీ కూడా ఆనవాయితీగా చేస్తూ వచ్చే వారి ఇండ్లల్లో ఖచ్చితంగా చేస్తారని చెప్పొచ్చు.